ఒక ఆస్పెక్ట్ మాత్రమే. అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులకో, లేకుంటే కొండ కోయ దొరలు వాళ్ళకో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ లైవ్లీహుడ్‌ని బెటర్‌మెంట్ చేస్తున్నారంటే అదంతా ఒక్క ఆస్పెక్ట్ మాత్రమే. మిగతాదంతా కూడా మీరన్నారు ఇప్పుడు వాళ్ళు విదేశాల నుంచి చొరబడొచ్చారా? లేకుంటే ఆహ్, ఆహ్, సొంత మన సమాజానికి చెందిన వాళ్ళే, మన దేశం వాళ్ళే, వాళ్లకు గన్స్ ఉన్నంత మాత్రాన గన్స్ వాళ్ళు పట్టుకోవడానికి ఎలా అర్హులు అనేది వాళ్ళు మళ్ళీ దాన్ని ఉల్టా మన మీదే ప్రయోగిస్తున్నారు కదా. అక్కడ వచ్చినటువంటి పోలీసుల మీద ప్రయోగిస్తున్నారు, లేకుంటే మిలిటరీ వాళ్ళు వస్తే వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులే కదా, భద్రత కోసం ఉన్న వాళ్లే కదా. కరెక్ట్ అండి. భారత రాజ్యాంగం ప్రకారం ఆ పరిధి లోబడి మనం పనిచేసుకోవాలి. ఈ పౌరులుగా ఆ రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను దానికి అనుగుణంగానే మనం పనిచేసుకోవాలి. నువ్వు ఆయుధాలతో తిరుగుతున్నావు అనుకున్నప్పుడు మీకు చట్టపరంగా మీరు వివరించండి. ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టమని చెప్పట్లే కదా. మనం కూడా వాళ్ళు ఆయుధాలు తిరగనియండి అనేమి మనం చెప్పట్లేదు. చట్టపరంగానే వివరించాలని చెప్పి మనం చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు పట్టుకొని తిరిగినా కూడా ఎక్కడన్నా ఆదివాసులకు ఎవరైనా కంప్లైంట్ చేసిరా, మనకు మమ్మల్ని బెదిరిస్తున్నారు, తుపాకులతో బెదిరిస్తున్నారు, మాకన్నా బెదిరించిందండి ఎవరైనా కంప్లైంట్ చేసిరా, మమ్మల్ని ఇక్కడ వచ్చి పారిపోమని చెప్తున్నారు అని చెప్పి ఎవరికైనా చెప్పారు. అటువంటి సంఘటనలు ఏం లేవు కదా. కాకుంటే చెప్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి, విద్య, వైద్యం అందకుండా చేస్తున్నారు. వీళ్ళంటూ ఒక పోలీసులు రాకుండా, లేకుంటే అక్కడికి అభివృద్ధి రాకుండా, రోడ్లు రాకుండా, విద్యుత్ రాకుండా. గారు నేను అబ్జర్వ్ చేసింది, ప్రభుత్వం చేయని పనిని వాళ్ళు చేస్తున్నారు అక్కడ. కాకపోతే విద్యుత్ కావచ్చు, వైద్యం అనేది ఎలా ఇవ్వగలుగుతారు? అసలు ఎవరు ఇచ్చారండి? ప్రభుత్వం ఇస్తుందా వాళ్ళకి వైద్యము? అందుకోసం అదే చెప్తున్నా నేను. వీళ్ళ దగ్గర ఇక్కడ వీళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు, వీళ్ళు మావోయిస్ట్ పార్టీ రిక్రూట్ అయిన వాళ్ళు, డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి వైద్యం నేర్పారు. మూఢనమ్మకాలు ఉండేటోళ్ళు వాళ్ళు. మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకొచ్చి వీళ్ళే మందులు తీసుకుపోయి ఇక్కడ నుంచి వేరే వేరే పట్టణాల నుంచి మందులు తీసుకుపోయి వాళ్ళని కొందరికి ట్రైనింగ్ ఇచ్చి ఈ దోశ ఈ మంది ఇవ్వాలి, ఇంజక్షన్ ఇట్లా ఇవ్వాలని చెప్పి నేర్పి వాళ్ళకి వైద్యాన్ని నేర్పించిందే మావోయిస్టులు అండి. ఇంకా నువ్వు వైద్యం ప్రభుత్వం ఎక్కడ ఇచ్చింది? ప్రభుత్వం వైద్యం ఇస్తే మావోయిస్టులు దండకాలను ఎందుకు ఉంటారు? అసలు ఉండకూడదు కదా. విద్య లేదు, వైద్యం లేదు. నేను చెప్తున్న పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, అద్భుతమైన ఆశ్రమ పాఠశాలలు. మేము పోయినప్పుడు వాళ్ళ సిలబస్ కూడా ఆ అంటే అమ్మ, వాళ్ళ ఆ అంటే అడవి, నువ్వు ఆ అంటే మనం అమ్మనే అంటాం, వాళ్ళు ఆ అంటే అమ్మ అంటారు, వాళ్ళు ఆ అంటే అడవి అంటారు వాళ్ళు. సో ఇట్లా చాలా రకాలు. నేను 4-5 సంవత్సరాలు అయింది కనుక నాకు గుర్తులేదు. ఆ సిలబస్ బుక్ చూసి నేను అసలు చాలా ఇదైపోయినా. నేను ఆ స్కూలు, ఆ పాఠశాల కాలబెట్టారు పోలీసులు. నేను ఆ కవరేజ్ కోసం పోయినాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళెవరో చేసే బదులు ప్రభుత్వం తరఫున ప్రజలు ఎన్నుకున్న వాళ్ళం మేమున్నాము, మేము ఆ డెవలప్మెంట్ చేస్తాము, మీరు తుపాకీ పట్టుకొని బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకు మీరేదో మంచి చేస్తలేరనే కదా ప్రభుత్వం చేయడంలో. అదే ఉద్దేశం అంటే అదే ప్రభుత్వం చేయడం విఫలమైంది కనుక వాళ్ళు వచ్చింది. ఇప్పుడు చేస్తారంటే చెయ్యాలి కదా, మంచిదే, సంతోషం. ఇప్పుడు చేస్తారంటే చెయ్యాలి, ఎవరు దంటలేం కదా, సంతోషం కదా. ప్రజలందరూ కోరుకునేది అందరికి విద్య, వైద్యం అందరికి రావాలి, అందాల్సిందే కదా. అవును, సంక్షేమం అందరికి అందాల్సిందే కదా. కానీ అందుతలేదు కనుకనే ఆ సంక్షేమాన్ని వాళ్ళు అందించారు. స్వయం కృషితోనే వాళ్ళ సంక్షేమాన్ని వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అలర్ట్ అయ్యారు. అరే వాళ్ళు చేస్తున్నారు, మేమెందుకు చేయలేము, వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళకి హీరోలు అయిపోయారు. అంతే కదా. ఇప్పుడు నక్సలైట్ మావోయిస్టులు పోయి దండకారణలో పోయి వాళ్ళ వ్యవసాయం నేర్పిర్రు, విద్య నేర్పిస్తున్నారు, వైద్యం ఎట్లా చేసుకోవాలి నేర్పించారు. అయిపోయింది కదా. మనిషి బతకడానికి అదే పని అడవుల్లో కాకుండా బయటకు వచ్చి అందరి కోసం, సమాజం కోసం వాళ్ళు ఏ వాయిస్ వినిపించాలనుకున్నారో, వాళ్ళు ఏ మార్పులు రావాలనుకున్నారో అదే ఇక్కడ వాళ్ళు చూసుకోవాలండి. నేను మావోయిస్టులు వాళ్ళ నాకు సంబంధం లేదు, అది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మనకేందంటే అక్కడ పోయిన తర్వాత నచ్చిందండి. క్రాంతి గారు, ఆ టైంలో మీకు మావోయిస్టు సానుభూతి పరుడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది కదా. కాదండి, ఒకటి మంచి పని నచ్చినప్పుడు దానికి అట్రాక్ట్ అవుతాను కదా, తప్పేముంది. ఇంత చేసిన తర్వాత బాగా అనిపిస్తుంది. నేను అరే వాళ్ళు చేపలు పెంచుతానండి, చేపలు నువ్వు దట్టమైన అడవిలోకి పోయి పెంచిన చేపలను నువ్వు తింటావా? నువ్వు జామకాయలు తింటారా అక్కడ? సో నీకు అంత మంచి ప్రజలకు బాగా చేస్తున్నప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం కదా. అరే మా ఊర్లో కూడా నేను ఇట్లా చేస్తే బాగుంటుండే, ఇట్లాంటి జరగాల్సి ఉంటే బాగుంటుండే, మా దగ్గర కూడా ఇట్లాంటి విద్యా విధానం ఉంటే బాగుంటుండే అనేది అనిపిస్తుంది కనుక మనకు ఎవరికైనా ఉంటుంది. నేను దగ్గర చూస్తున్నాను కనుక చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏది అది ఇక్కడ వచ్చి చేస్తారా ఎవరు అందుకే చెప్తున్నా. అది వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది కనుక, ఒక కమిట్మెంట్ ఉంది కనుక, ప్రజల పట్ల వాళ్ళకు ప్రేమ ఉంది కనుక ఇవన్నీ సక్సెస్ అయినాయి. అందుకని ఇప్పుడు మనుషులు చంపేస్తే వాళ్ళ వల్ల అక్కడ చదువుకున్న 100 స్టూడెంట్స్ ఉండి ఉంటారు కదా, వాళ్ళకి మనసులో ఉంటుంది కదా. నేను
ఊరికి అప్పుడప్పుడు పోయిన జర్నలిస్ట్ నేను కొంచెం వాళ్ళ పట్ల కొంచెం అరే బాగా చేస్తున్నాడు ఒక పాజిటివ్ దృక్పథం నాకు వచ్చినప్పుడు కొన్ని వేల మంది ఉన్నప్పుడు అది ఇంకా బతిక ఉంటుంది అంటున్నాను. అయితే ఇప్పుడు మీరు బతికుంటుంది అని చెప్పినప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ఇంకెవరో వచ్చి చేసే బదులు ప్రభుత్వ అధికారులు అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు, దానికోసం బడ్జెట్లు, ఇంత అలొకేషన్లు పెట్టిన తర్వాత ఇంతకు మించి అక్కడ అభివృద్ధి జరుగుతోంది, ఇంతకు మించి మనకు వసతులు వస్తాయి అనుకున్నప్పుడు ఆ టర్న్ అనేది, ఆ షిఫ్ట్ అనేది ఇటువైపు వచ్చిందా? ఎలా ఉంది అబ్జర్వేషన్ మీద అక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు అప్పటికి 20 yearsకి ఇప్పటికీ ఏం చేశారంటే రోడ్స్ వేసారు. గిరిజనుల మీద ప్రేమతో వేయలేరు రోడ్స్. అప్పుడు వేయలేరు. నక్సలైట్లు ఎక్కువ వచ్చినారు, నక్సలైట్లు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ దగ్గర పోవడానికి దట్టమైన అడవే ఉంటుంది, రోడ్స్ లేవని చెప్పి వాళ్ళ కోసం రోడ్స్ వేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది రిక్రూట్ చేసుకొని పిల్లలకి పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆదివాసీ పిల్లలకి వేరే ఉద్యోగాలు ఏమి ఇస్తలేదు, పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు. సో అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ రకంగా చూపెడుతున్నారు తప్పించి నిజమైన అభివృద్ధి అక్కడ చూపెడతలేరు. ఒకవేళ ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు కోరుకునేది కూడా అదే కదా, ప్రజల సంపదని ప్రజలకు దక్కాలని చెప్తున్నారు కదా. నువ్వు వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కావాలని వాళ్ళు అడుగుతున్నారు కదా. ఏమన్నా మొత్తం ఈ రాజ్యాన్ని మాకు ఇచ్చేయండి, ఈ ప్రైమ్ మినిస్టర్ సీట్ మాకు ఇవ్వండి, ఈ ఎమ్మెల్యే సీట్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏం అడతలేరు కదా. ఏమన్నా అక్కడ పోటీ చేసి బస్సార్లో పోటీ చేసి మా గణపతి గారిని ఎంపీగా నిలబెట్టుకోండి అని చెప్పి గెలిపించండి అని చెప్పి ప్రచారం చేస్తారు. వాళ్ళు అది చేయట్లేరు కదా. వాళ్ళు కావాల్సిన ప్రజల కోసమే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో అందుకే ఇప్పుడు వాళ్ళను నిర్మించడానికి ఇవన్నీ సంక్షేమ పథకాలు అక్కడ చేస్తారు. సంతోషం కదా, చేయనియండి, మేము కదట్లేము. ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళను విస్మరించిన కనుకనే వాళ్ళకు నక్సలైట్ అంటే దేవులు అయిపోయారు. ఇప్పుడు మీరు ఏదో మిషతో అయినా సరే అక్కడ ఆ ప్రాంత ప్రజల పట్ల మీరు సానుకూలంగా ఉండి అభివృద్ధి చేస్తే సంతోషం ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంతటి మారణ హోమం చేయాల్సిన అవసరం లేదు అని నేనంటాను. సార్ వాళ్ళు కూడా మన పౌరులే కదా, పిలిపించి మాట్లాడండి. 2 సార్లు చర్చలు చేసారు. ఇక్కడ ఒక ఏజెండాని వాళ్ళు పెట్టారు ప్రజల ముందుకు. ఇంకోసారి మీరు కూడా ఫైనల్గా ప్రయత్నం చేయండి. పోయింది ఏముంది, చంపడం ఎందుకు అంటాం. సరే వాళ్ళ సిద్ధాంతం మంచుకున్న ప్రభుత్వం అల్టిమేట్గా ప్రభుత్వమే కదా, ప్రజల కోసం చేయాల్సిందంతా ప్రభుత్వమే కదా. మంచి చెడు విద్య వైద్యాన్ని సంక్షేమాన్ని అన్నింటినీ చేయాల్సింది ప్రభుత్వానికి బాధ్యత. అందరం కూడా ప్రభుత్వం మీద డిపెండ్ అవుతాం. అందరం ఓటేసి గెలిపించుకుంటాం కనుక ప్రభుత్వం మీదే బాధ్యత అది. సో వాళ్ళకు కూడా ఇంకోసారి డైలాగ్ ఓపెన్ చేసి నేను చంపేస్తా, మీ సంగతి చూసుకుంటా, మిమ్మల్ని అంతా చూస్తా అంటే నువ్వు అది పోదంటున్నాను నేను. ఎవరు ఇనిషియేట్ చేయాలంటారు? గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి. అంటే గతంలో శాంతి చర్చలు జరిగినప్పుడు మధ్యవర్తులు కొంతమంది ఉన్నారు. ఆ టైంలో కాల్పులు అనేవి జరగకుండా, ఎన్కౌంటర్లు అనేవి జరగకుండా ఇవన్నీ చూసుకుంటూ ఒక లిమిటెడ్ పీరియడ్ పాటు వాళ్ళని హైదరాబాద్కు తీసుకొచ్చారు. మంచి మర్యాదలతో గెస్ట్ హౌస్లో ఉంచారు. ఆ కార్యక్రమాలు ఇప్పుడు పౌర సంఘాలు చేయలేకపోతున్నాయా? ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదా? మొత్తం మట్టు పెట్టాలి అనే కార్యక్రమమేనా? పౌర సంఘాలు ప్రయత్నంలో ఉన్నాయి, అంటే ప్రయత్నాలు చేస్తున్నట్టే. మొన్న రౌండ్ టేబుల్ కూడా పెట్టినట్టు సిపిఐ ఆధ్వర్యంలో మీటింగ్ కూడా పెట్టినట్టు. హరగోపాల్ గారు కూడా అక్కడక్కడ డిమాండ్ చేస్తున్నట్లు సమస్య పరిష్కారం చేయాలి, చర్చలతో చేయాలని చెప్పి తను కూడా అడుగుతున్నట్టు. అంటే కనీసం వాళ్ళ మాట వినే ప్రభుత్వాలు ఉండాలి కదా, వాళ్ళ మాటను పట్టించుకునే ప్రభుత్వాలు ఉండాలి కదా. ఇప్పుడు మీద ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్స్ అని ముద్ర చేస్తారు. అది రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ అని చెప్పి నరేంద్ర మోడీ అంటుంటుంది కదా. సో ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ఎక్కువ మంది చనిపోతున్నారు కదా. సో 2 ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఎందుకని తీసుకోవాలంటే కేంద్రమే ఒక లక్ష్యం పెట్టుకుంది, టార్గెట్ అనేది పెట్టుకుంది 2026 కల్లా. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారా? కేంద్రం సమస్య కాదు ఇది. ఈ కేంద్రం ఒక్క సమస్య కాదు కదా, అన్ని రాష్ట్రాల సమస్య. ఇప్పుడు అక్కడ పోయినంత మాత్రాన నిర్మూలన జరగదు అని నేను చెప్తున్నాను కదా. నువ్వు మార్చి 30న వ్యక్తులను చంపేస్తారో తప్పించి, మార్చి 30లో వ్యక్తుల్ని నిర్మూలిస్తారో తప్పించి నీ ఆ సిద్ధాంతాన్ని నిర్మించలేరు కదా అంటూ నేను. అది ఇప్పుడు సజీవంగా ఉంటుంది. ఇంకో దగ్గర అది పాదరసంలో పాకుతూనే ఉంటుంది. అది సాధ్యం కాదు. అది అందుకే ఏంటంటే దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే చర్చలతోనే సాధ్యం. ఈ ప్రభుత్వం ఉంది, నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళ సహకారం లేకుండా ఎవరు గెలవరు ఇక్కడ. వాళ్ళ సహకారం లేకుండా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎవరు గెలవరు. వాళ్ళ సహకారంతో గెలిచినరు. ఎప్పుడు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ సీతక్క కూడా ఎవరెవరైతే ఉన్నారో ఆ బాడలో ఉన్న వాళ్ళు గెలవాలంటే మావోయిస్టు సహకారంతోనే గెలుస్తారు. 100% వాళ్ళ సహకారంతో గెలిచిన నేను అనుకుంటున్నాను. నాకు అనుభవం 100% చేయగలుగుతారు. 100%. ఆ ఓన్లీ పర్టికులర్ నియోజకవర్గాలు కాదు, రాష్ట్రంలో 20% ఓటింగ్ని
వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఉన్నది. తెలంగాణలో ఏ జిల్లాలకు పోయినా నువ్వు కోస్తా తీసుకున్నా కూడా, శ్రీకాకుళం తీసుకున్నా కూడా అక్కడ వాళ్ళు పోరాటం చేసిన అనుభవాలు ఉన్నాయి. నీకు నల్లమల చుట్టూ ఉన్న జిల్లాలు తీసుకున్నా కూడా వాళ్ళ పోరాటాల వల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చినాయి, ప్రజలకు భూమి వచ్చింది, వాళ్ళకు ఉపాధి దొరికింది. వాళ్ళ పోరాటం వల్ల ఎట్లా బతకొచ్చు అనే ఒక అవగాహన వాళ్ళకు వచ్చింది. సో వాళ్ళ వల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది. మనకు కనపడకపోవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది సొసైటీ మీద. సో ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం వీళ్ళేం ప్రచారం చేసిండ్రు, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కేసీఆర్, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసిండు, మేము ప్రజాస్వామ్య హక్కుల్ని పునరుద్ధరిస్తాం, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని గౌరవించి అందరికి స్వేచ్ఛ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాలు చెప్పింది. అన్ని రాజకీయ పార్టీల స్వేచ్ఛను రాజకీయాలు అన్నప్పుడు మావోయిస్ట్ పార్టీలు కూడా రాజకీయాలే కాకుండా అది తీవ్రవాద రాజకీయాలు అవుతున్నాయి కదా. మరి మీరు ఎందుకు వాళ్ళ సహకారం తీసుకున్నారు? ఎందుకు ఎలక్షన్ ఎందుకు సహకారం తీసుకున్నారు? ఇది మీరు అంటోంది కన్స్ట్రక్టివ్ గా చెప్తున్నారా, జస్ట్ లైక్ ఒక ఆరోపణ లాగా చెప్తున్నారా వాళ్ళ సహకారం తీసుకున్నారనేది? నేను నాకున్న సమాచారం చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి ఏంటంటే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు పోతే మాకు కొంచెం డెమోక్రటిక్ స్పేస్ దొరుకుతుందేమో, ఇంతకంటే మంచి స్పేస్ దొరుకుతుందేమో అని వాళ్ళు కూడా ఊహించుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ వస్తే ఆ కేసీఆర్ కూడా ఇలాంటి మైండ్ సెట్ తో అంటే కేసీఆర్ గారు శృతి సాగర్ ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ కేసీఆర్ గారు ఏమైందంటే వాళ్ళ పాపం కేసీఆర్ గారు అంటే మంచి అభిప్రాయం ఉండే. ఫస్ట్ ఎన్కౌంటర్ శృతి సాగర్ తర్వాత కొంచెం వాళ్ళు ఆలోచనలో పడ్డారా? అంటే మనం ఎన్కౌంటర్ జరిగాయని చెప్పింది తెలంగాణలో ఎన్కౌంటర్లు జరగగానే చెప్పిన తర్వాత ఎంట్లు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు కొంచెం కేసీఆర్ పట్ల కోపంగా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా అప్పుడు ప్రెస్ మీట్కి నేను కూడా పోయించాను, దానికి నన్ను కూడా ప్రెస్ మీట్ పిలిచారు. అప్పుడు చెప్పి ఇది తప్పు, ప్రభుత్వం కరెక్ట్ రూట్లో పోతలేదు, సేమ్ చంద్రబాబు రూట్లోనే పోతుందని అప్పుడు చెప్పాను. సో బహుశా నేను అనుకున్నది ఏంటంటే, నా అంచనా ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ పార్టీ వస్తే కొంచెం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుందేమో మాకు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేసినామో నేను అనుకుంటున్నాను. అయితే బహుశా నేను అథెంటిక్ కొన్ని విషయాలు నాకు చెప్పలేం. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ మాటల్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు ఆ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా. ఆ మంత్రులు అంటే ఎమ్మెల్యేలుగా గెలవడంలో కూడా వీళ్ళు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అంతేనా? 100% ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా గెలవడం సాధ్యం కాదు. అందుకే నేను చెప్తుంది ఏంటంటే సీతక్క గారు ఆ ఉద్యమం నుంచి వచ్చారు, కనీసం సీతక్కన్నా చొరవ తీసుకోవాలి. ఇప్పుడు మీ చుట్టూ ఆ పక్కకే కదా, గోదావరి పక్కకే కదా జరిగేదంతా. ఈ మానవం జరుగుతుంటే మరి సీతక్క గారు ఎందుకు మాట్లాడట్లేరు? మాట్లాడాలి కదా. సరే వదిలిపెట్టండి, ప్రభుత్వానికి సహకారం చేసినా లేదా ఒక మనిషిగా అండి, ఒక మనిషిగా తన ఆదివాసి బిడ్డ, నేను ఎక్కడో మా ఊరికి ఎక్కడో అదో దూరం, జస్ట్ నేను వాళ్ళని చూసి చదువుకొని పోయినందుకే, పాపం అడవికి 10 సార్లు పోయినందుకే ఆదివాసుల ప్రేమ బాగుంటుంది, వాళ్ళు అమాయకులు అయ్యో పాపం ఇట్లా అయిపోతుందని నేను నాలంటే మాట్లాడుకుంటున్నప్పుడు మరి మీకు ఇంకెంత బాధ ఉండాలి?